మిత్రులారా, పోరాటాల గడ్డ మీద ఉద్యమాల బిడ్డను బెదిరించే ప్రయత్నం చేస్తుంది, ధమ్కీలిచ్చే ప్రయత్నం చేస్తుంది, ఊర కుక్కలను ఉసిగొల్పుతుంది, సోషల్ మీడియాలో పేటిఎం కుక్కలతోటి పోస్టింగ్లు పెట్టిస్తుంది. పెట్టిపి అని ఒకటి కాదు 1000 పెట్టి అని, నో ప్రాబ్లం, ఇట్లా భయపడటం కాదు. ఇప్పుడు కూడా 5-10 నిమిషాల కింద వీడియో, ఇది ఆడియో. అడ్రస్ తెలుసుకో, ఈ భాషలు ధమ్కీలు ఎవరు వీళ్ళు? తీరా చూస్తే కవిత పిఆర్ఓలు. అరే ఫోన్ ధమ్కీ ఇచ్చినప్పుడు అన్నా జరా బయటతో ఫోన్ చేయించుర్రి. ఈ పిఆర్ఓలతోటి ఇట్లాంటి పిల్లలతోటి నా మీద ధమ్కీలు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తుంది. నిన్న మొన్నటి వరకు తీన్మార్మాలు కానీ కొట్టింది సరిపోదట్నా? వి ప్రకాష్ని, కేసీఆర్ లాంటి వాళ్ళకి అడ్వైజ్ చేసే వి ప్రకాష్ని దాడి చేసింది సరిపోదట్నా? ఇంకేం కావన్నట్టు ఆమెకి? ఇగో గిది, దీనికి సమాధానం చెప్పక్క. రియల్ మాఫియా అరాచకము, మెయిన్ ల్యాండ్ టెక్నాలజీ భూ ఆక్రమణ, 1000 కోట్ల భూమిని కొల్లగొట్టిన అక్రమార్కులు, మాస్టర్ ప్లాన్ లేని సర్వే నంబర్లు, అనుమతి లేని కట్టడాలు, చక్రం తిప్పినటువంటి శ్రీనివాసులు, సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే నిర్వహించి సిబిఐ ఈడీ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఓపెన్ గా చెప్తుర్రు. ఇక నీట్గా రాసిన శానా, నాకు కూడా అన్ని ఆధారాలు, ఇవన్నీ ప్రతిదీ ఆధారాలు సేకరించే వచ్చిన అంత ఆషామాషిగా లేని భూములల్లా కన్స్ట్రక్షన్ చేసుడు, ఇవన్నీ అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ మిత్రులారా, ఇది ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మెయిన్ ల్యాండ్ టెక్నాలజీ ముఖ్యమైన వ్యక్తి వెంకటేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఆత్మీయుడు. ఆయనతోటి ఉన్నాయనే అనిల్ కన్స్ట్రక్షన్స్. ఎవరి అనిల్ కన్స్ట్రక్షన్ మీ అందరికి తెలుసు కదా, కొత్తగా నేను చెప్పాలి అవసరం లేదు కదా. ఆ ల్యాండ్ కి 1100-1200 కోట్ల ఆ భూమికి మీకున్న సంబంధం ఏంటి? వాళ్ళు ఎలిగేషన్ చేస్తుర్రు, వాళ్ళ ఓపెన్ గా ఎలిగేషన్ చేస్తుర్రు, మాట్లాడతారట. నేను చాలా మందితో మాట్లాడినా, ఇంకా మాట్లాడతా, వాళ్ళ కూడా వాయిస్ వినిపిస్తా. ఏమంటుర్రు? లేని భూమి అది 2025 మొన్న అనుమతి ఎట్లొచ్చింది? ఇలా అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టినా రేపు మీరు చేసిన స్కామ్లు ఏంది, మీరు చేసిన కథలు ఏంది, ఈ పేపర్ స్టేట్మెంట్లు ఏంది, సమాధానం చెప్పాలి కదా. ప్రజాక్షేత్రంలో ఉన్నారు కదా ఈ కన్స్ట్రక్షన్లు ఎక్కడి, ఇవన్నీ వీటికి సమాధానం ఉండాలి కదా. రోనాల్డ్ రోజ్ ఎందుకు దాన్ని పక్కన పెట్టిండు? రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు అనుమతులు ఇచ్చిండు? ఎప్పుడో ఉన్న భూమి, లేని భూమి ఎట్లా కాయిదాలు ఎక్కినాయి? వీటన్నిటికీ సమాధానం కావాలంటున్నా. నాకు సమాచారం పూర్తిగా రావాల్సి ఉంది. ఇంకా కొంతమందిని సేకరించినాక, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక, గతంలో ఇచ్చిన ఆర్డర్లు ఏంది, గతంలో చేసిన సర్వేలు ఏంది, అసలు ఆ జాగ ఎక్కడిది, సర్వే నెంబర్ ఎక్కడుంది, కన్స్ట్రక్షన్లు ఎక్కడైతున్నాయి, ప్రతిదీ డాటా వస్తుంది. జర్రంతా ఓపిక పడితే అన్నీ చూపిస్తా. దీని మీద చర్చ జరగాలి. వాళ్ళు అంటారు కదా ఓపెన్గా, ఏమంటారు? సిబిఐ తోటి ఎంక్వైరీ జరగాలంటారు కదా, దానికి కట్టుబడి ఉండాలి కదా. మరి నేను ఇలా ఓపెన్గా అడుగుతున్నా, ఎలిగేషన్ చేస్తున్నా, సమాధానం చెప్పురి. 1 ఎకరం 2 ఎకరాలు కాదు అది, 1 రూపాయి 2 రూపాయలు కాదు అది, అఫీషియల్గానే 1200 ప్లాట్లు, 1 కోటికి 100 లక్షలు, 10 కోట్లకు 1000 లక్షలు, మరి 1000 పైగా కోట్ల దందా అది. ఎట్లా ఇంత కన్స్ట్రక్షన్ ఎట్లా వచ్చింది? ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అడుగుతున్నాం కదా. దానికి సమాధానం చెప్పాలంటున్నా కదా. ఈ ధమ్కీలు ఇస్తే ఎట్లా? ఫోటోలు మాయమైతాయా? వీళ్ళందరి సంతకాలు మాయమైతాయా? కాగితాలు మాయమైతాయా? $12 కోట్ల లావాదేవీలు అని చెప్పేసి పేపర్లో పడుతుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది కదా. రేవంత్ రెడ్డికి వెంకటరెడ్డికి ఏం సంబంధం, వాళ్ళకేం కంపెనీలు ఉన్నాయి, ఆ వెంకటరెడ్డి తోటి అనిల్కి ఏం సంబంధాలు ఉన్నాయి, ఏం కంపెనీలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ఎట్లా అనుమతిస్తారు, ఇప్పిస్తాడు? అడుగుతాడు సమాజం, సమాధానం చెప్పాలి కదా.
అఖిలేష్ రెడ్డి బెదిరిస్తే, అఖిలేష్ రెడ్డి ధమ్కీలు ఇస్తే ఈ సెకండ్ కూడా స్టిల్ రైట్ నౌ కాల్స్. ఇప్పుడు కూడా ఏం ధమ్కీలు ఇస్తారు? కల్వకుంట్ల కవిత ఉద్యమ స్ఫూర్తి నేర్పుతుంది అనుకుంటే దాడులు నేర్పుతుందా? నేను సూటిగా అడుగుతున్నా, నీ ధనదాహానికి ఎంతమంది బలి కావాలంటున్నా, నీ ధనదాహానికి ఎంతమంది బలి కావాలంటున్నా. రేపు పూర్తి సమాచారం తీసుకొని పక్కా సమాచారంతో నేను అడుగుతా, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు. ఈ దాడులు చేస్తే అయిపోతుందా? ఈ ధమ్కీలు ఇప్పిస్తే అంత మాయమైపోతుందా?